ఈ ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడాలి. తను డైరెక్టర్ కాదు, యాక్టర్ కాదు, తను ఒక మూవీ రివ్యూవర్ అనమాట. నేమ్ బార్బిల్ బ్రో. వాట్ బ్రో? హనుమాన్. వై మ్యాన్? దిస్ మ్యాన్? యూ మ్యాన్? టెల్ మ్యాన్. అరే ఎందుకురా ఈ మూవీ నీకు ఇంతగానం చెప్తున్నారు? ఆ మూవీ జస్ట్ ఓకే అంతే, అంతేగాని మాస్టర్ పీస్, పెద్ద కళాఖండం, తోపు సినిమా అయితే కానే కాదు. డ్యామ్ షూర్ చెప్తున్నా, తోపు మూవీ అయితే కానే కాదు. ప్రతి ఒక్కళ్ళు భుజాన్ని వేసుకున్నారు ఆ మూవీని, పెద్ద లేపేస్తున్నారు ఆ మూవీని. మాస్టర్ పీస్, మంచి కళాఖండం, తోపు సినిమా, ఏడ్ చేసాం అంతేమీ లేదు. హిందూయిజం వాళ్ళకైనా కానీ ఈ మూవీ డివోషనల్గా కొంచెం అంటే కొంచెం కూడా ఎక్కువ ఇంపాక్ట్ కలిగించదు. ఎందుకంటే ఇది డివోషనల్గా లేదు, ఎమోషనల్గానూ లేదు, కొంచెం కమర్షియల్ వేలోనే మాత్రమే ఉంది. లైట్గా ఎక్కడో ఇక టైటిల్ పెట్టుకున్నాం కాబట్టి డివోషనల్ టచ్ ఉండాలని చెప్పేసి కొంచెం క్లైమాక్స్ సీన్లో, కొంచెం ఇంటర్వల్ బ్యాంక్లో కొంచెం అక్కడ ఉంటుంది. అది కూడా నీకు పీక్స్లో ఏమీ కాదు. దానికి పోయి మాస్టర్ పీస్, కల్టు బొమ్మ, బ్లాక్ బస్టర్ బొమ్మ అంత లేదమ్మా ఈ మూవీకి. ఇక్కడ నేను హనుమంతుల వారికి అంత సీన్ లేదు, అంత స్కోప్ లేదు అని అనట్లేదు. అసలు ఆయన గురించి పాయింటే కాదు ఇది. అక్కడ స్టోరీ లేనప్పుడు ఆ స్టోరీని ఎందుకనో ఇంత హైప్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు కంపారిజన్ అని చెప్పేసి రిలీజ్ అయిన గుంటూరు కారంతో కంపేర్ చేస్తారు. అలా ఎలా కంపేర్ చేస్తారండి? అది కమర్షియల్, పక్కా కమర్షియల్ మూవీ అది. ఇది డివోషనల్ కమ్ కమర్షియల్ మూవీ. అలా కంపేర్ చేస్తారు అసలుకి? ఒకవేళ కంపేర్ చేయాలనుకుంటే సేమ్ డివోషనల్ మూవీతో కంపేర్ చేసి చూడండి. ఏ మూవీ వరకు ఎందుకు, ఎప్పుడో వచ్చింది శ్రీ ఆంజనేయం, నితిన్ గారు నటించింది. ఆ మూవీతో కంపేర్ చేసుకుంటే ఇది జస్ట్ ఒక 10% మాత్రమే. అది చాలా అంటే చాలా బాగుంటుంది. సాంగ్స్ బాగుంటాయి, బీజిఎం బాగుంటుంది. ఆ కాలంలోనే విఎఫ్ఎక్స్ అంటే అవి విఎఫ్ఎక్స్ అంటే ఊహకే అందని ఊహాలోకాన్ని చూపించారు అప్పుడే. ఒక అర్జున్ గారి యాక్టింగ్ కానీ, నితిన్ గారి యాక్టింగ్ కానీ పీక్స్ ఇంకా మూవీకి. ఆ మూవీ అంటే ఓకే, ఎందుకంటే కొంచెం డిమోషనల్గా ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, భక్తిపరంగా కూడా మనకు పెరుగుతుంది. ఈ మూవీలో ఏముందంటే అసలుకి? అదేమంటే కంపేర్ టు ఆదిపురుష్ అంట. ఆదిపురుష్కి ఈ మూవీకి కూడా కంపారిజన్ ఎలా? నువ్వు డివోషనల్ కంపేర్ చేద్దాం అనుకున్నా కానీ ఆదిపురుష్ అనేది నీకు రామాయణంలో జరిగిన స్టోరీని మూవీగా తీశారు. బట్ ఇది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ కదా, ఎక్కడో ఒక పాయింట్ మాత్రమే తీసుకున్నారు. దానికి దీనికి కంపారిజన్ అంట, ఆ విఎఫ్ఎక్స్ ఈఎఫ్ఎక్స్ ఒకటేనంట. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆదిపురుష్ కానీ ఇది బెటర్ అంట. ఛాన్సే లేదు. ఈ మూవీలో అయితే క్లైమాక్స్ పోర్షన్ తప్పించి ఇంకేమీ లేదు. కామెడీ కొంచెం వర్కౌట్ అయింది, అలా అని చెప్పి ఇది డిజాస్టర్ మూవీ అని నేను అనట్లేదు. మూవీ వాజ్ గుడ్ అంతేకాని సూపర్ మాస్టర్ బొమ్మ, కల్ట్ బొమ్మ అన్నంత అయితే లేదు. ఇంకొకరి గురించి మాట్లాడాలి, ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడాలి. తను డైరెక్టర్ కాదు, యాక్టర్ కాదు, తను ఒక మూవీ రివ్యూవర్ అనమాట. నేమ్ బార్బిల్ బ్రో. వాట్ బ్రో? కొంచెం యావరేజ్గా ఉన్న మూవీస్నే మీరు కొంచెం మంచి రాడ్ రంబోల్ అన్నట్టు చూపిస్తారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది మీరు వీటితో కంపేర్ చేస్తే. గుంటూరు కారం గురించి రివ్యూ ఇచ్చారు, మరి మీరు తీసేసినంత అయితే లేదు. అసలు కూర్చోలేకపోయారు కుర్చీలో. ఎలా చెప్తారు బ్రో అలాగా? అజ్ఞాతవాసి కన్నా ఘోరం అయితే కానే కాదు. మూవీ వాజ్ డీసెంట్ అంతే. మనకు త్రివిక్రమ్ గారి మార్క్ తక్కువే కనిపించింది. బట్ మరీ తీసేసే అంత మరీ రొట్ట సినిమా అయితే కానే కాదు గుంటూరు కారం. ఇంకేం మాట్లాడారన్న మీరు హనుమాన్ మూవీ గురించి? మాస్టర్ పీసా? కంపేర్ మళ్ళీ వేరే మూవీలతో కంపేర్. ఏదో సలారు, త్రిబులారు, ఇంకేంటనా ఏంటో కాంతారా. ఆ మూవీకి ఈ మూవీకి అసలు ఎలా బ్రో మీరు అసలు కంపేర్ చేశారు? సలార్కి దీన్ని కంపేర్ చేస్తారు మీరు? డివోషనల్ మూవీ అదేమన్నా, మరి ఎలా కంపేర్ చేస్తారు బ్రో? అది కాంతారాతో కంపేర్ చేశారు. అది మాస్టర్ పీస్ అంటే అసలుకి. తన గ్రాఫిక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, యాక్టింగ్ పరంగా కానీ, క్లైమాక్స్ వచ్చే యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుంది? మరి మన హీరో ఏ రేంజ్లో ఇచ్చాడు పర్ఫార్మెన్స్? దీనికి మీరు ఎత్తేస్తున్నారు ఈ మూవీని. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడాలి ఎస్పెషల్లీ. అన్న మీరు లేపిన లేపుడికి రాజమౌళి గారే 10 సినిమాలు చేస్తారు అన్న అమ్మాయితో. ఒక్క ఎక్స్ప్రెషన్ లాగా బలికింద బ్రో తన ఫేస్లో. అసలు హీరో పక్కన ఎలా ఉంది? ఒక ఇద్దరు అక్కల మధ్యలో ఉన్న తమ్ముళ్లాగా ఉన్నాడే తప్పించి లవర్స్ లాగా ఉన్నారా వాళ్ళిద్దరు? ఎలా బ్రో మీకు క్యూట్ పేరు అనిపించారు? అసలు తనకి యాక్టింగ్ ఏమనిపించింది బ్రో మీకు అక్కడ? మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా మెన్షన్ చేశారు. ముగ్గురు కలిసి కొట్టారని చెప్పారు. సాంగ్స్ లిరిక్స్ పరంగానే ఏమీ లేవు, ట్యూన్ పరంగా కూడా గొప్పగానూ లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే బాగుంది. ఇంకో పాయింట్ చెప్పారన్నా, ఎమోషనల్ అయ్యారా? ఎక్కడన్నా ఒక సీన్ చెప్పు నువ్వు ఎమోషనల్ అయింది? ఏడ్ చేశారా? కంటతడి కాదు కదా, కంటి పాప మీద చెమ్మ కూడా రాలేదు. అలా ఉంది పర్ఫార్మెన్స్లో. అక్కడ స్కోప్ ఉంది. సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఇంకా మంచి సీన్స్ పెట్టుకుని ఉంటే, కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ బాండింగ్ పెట్టుంటే. బట్ అక్కడ ఏమీ లేదు. నువ్వెలా రివ్యూ ఇచ్చావు బ్రో నాకు అర్థం కావట్లేదు. ఈ ఓకే మూవీని నువ్వు మామూలుగా కాదు, ఇంకా ప్రపంచంలోనే ఇంక ఇదే సినిమా, ఇంక ఇది మాత్రమే సినిమా అన్న రేంజ్లో చెప్పారు మీరు. విఎఫ్ఎక్స్ గురించి, విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయా? న్యాచురల్గా ఉన్నాయా? హీరోయిన్ ఇంట్రడక్షన్ అప్పుడు తన ఫేస్ నుంచి ఒక ఫిష్ వెళ్తూ ఉంటుంది. ఎలా అనిపించింది బ్రో? అది మీకు కళాఖండం, మాస్టర్ పీస్. ఎలా బ్రో? ఇంకా గుంటూరు కారం మూవీతో కూడా కంపేర్ చేశారు మీరు. అదేమో డిజాస్టర్ మూవీయా, ఇదేమో బ్లాక్ బస్టర్ మూవీయా? ఎలా బ్రో? ఎలా? ఈ రెండు ఓకే మూవీసే, అంతేగాని రెండు సూపర్ బ్లాక్ బస్టర్ లేదంటే ఈ హనుమాన్, కళాఖండం, మాస్టర్ పీస్ అన్న రేంజ్లో లేదు. 2 మూవీస్ వాజ్ గుడ్. సంక్రాంతి ఖచ్చితంగా చూడాల్సిన మూవీస్ మాత్రమే, ఇంకంతకుమించి ఏమీ లేదు. హనుమాన్ మూవీ చాలా అంటే చాలా బాగుంది అని అన్నవారు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, మాట్లాడుకుందాం.